జై హో. కేరళ తమిళనాడు సరిహద్దులో ప్రకృతి అందాల పాలక్కాడ్ జిల్లా అట్టప్పాడి తాలూకా ఒకనాడు ఉద్యమాలతో మార్మోగిన సైలెంట్ వ్యాలీకి ముఖద్వారం. ఆ అందాల నిశ్శబ్ద లోయలోనే అధ్వాన బతుకుల వేదనలు, ఆదివాసుల మౌన రోదనలున్నాయి. పోషకాహారలేమితో కబళించే అనారోగ్యం, పతనమ అంచుకు చేర్చే వ్యసనాలు, ఆందోళన కలిగించే మాతా శిశు మరణాలు. వైద్య శిబిరాలలో ఈ దుస్థితిని గమనించిన మానవతామూర్తి డాక్టర్ నారాయణ్ రంగంలోకి దిగారు. వివేకానంద మిషన్ ఆసుపత్రి ద్వారా వైద్యం చేస్తూ ఆపద్బాంధవుడయ్యారు. గిరిజనుల ఆత్మబంధువయ్యారు. డాక్టర్లంటే వైద్య నారాయణులని, కనిపించే దైవాలని భావిస్తారు. వైద్యులు ఆరోగ్య సంరక్షకులు, సంక్లిష్ట రోగాల నుంచి కాపాడే ప్రాణరక్షకులు. వైద్యం గగన కుసుమంగా మారిన గిరిజన ప్రాంతం కేరళలోని పాలక్కాడ్ జిల్లా అట్టప్పాడి. లక్షలు సంపాదించే అవకాశాలు వదులుకుని ఇక్కడికి కోరుకుని మరీ వచ్చి సేవలందిస్తున్న ఈ ఆశాజ్యోతి ఎంతో ఖ్యాతి గడించిన డాక్టర్ వి నారాయణన్. నాడిపట్టే ఆయన ఆత్మీయ స్పర్శతోనే సగం జబ్బు తగ్గినంత ఉపశమనం. ఓ ఊరట. కొండబిడ్డలంతా ఆయన్ని 10 రూపాయల వైద్యుడని పిలుస్తూ కృతజ్ఞత చాటుకుంటారు. దైవ స్వరూపుడు కాకపోవచ్చు, కాని మరింతగా ముందుకెళ్లి సేవతో తరించాలన్న వివేకానందుని స్ఫూర్తితో వచ్చిన మానవతామూర్తి డాక్టర్ నారాయణన్. ఎన్నో సవాళ్లను అధిగమించి అగళిలో స్వామి వివేకానంద మెడికల్ మిషన్ హాస్పిటల్ SVMMH ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. 2002 நான் இந்த அட்டப்பாடிங்கிறது பாலக்காடுல ஒரு రిమోటాన ஒரு ఏరియా. తొలుత ఇక్కడ ఆదివాసీ గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. వైద్య సదుపాయాల లేమితో ఎంతో అవస్థపడేవారు. అలాంటి సమయంలో మేమిక్కడ సంచార సేవా వాహనాల్లో వచ్చి వైద్య సేవలు అందించాం. ప్రతి పల్లెలో శిబిరాలు పెట్టాం. రోగులను పరీక్షించి ఔషధాలు ఇచ్చాం. ఆపై బయటి రోగుల కోసం ఒక ఆరోగ్య కేంద్రం పెట్టాం. అలా 2-3 ఏళ్ల సేవ తర్వాత ఈ కేంద్రాన్ని 10 పడకల ఆసుపత్రిగా మార్చాం. రోగులను చేర్చుకుని చికిత్సా సదుపాయాలు కల్పించాం. 2015లో ఔషధశాల, శస్త్రచికిత్స, ప్రసూతి విభాగాలను ప్రారంభించాం. 15 நம்ம அதை ஆபரேஷன் தியேட்டர், లేబర్ రూమ్ அந்த மாதிரி விஷயங்கள் కూడా ఆరంభించి. అట్టప్పాడి తాలూకాలో ఓ చిన్న గ్రామం అగళి. ఆసుపత్రిలో రోగులు డాక్టర్ నారాయణన్ రాక కోసం నిత్యం వేచి ఉంటారు. ఆయన స్వస్థలం కొల్లాం. 2002 నుంచి ఆయన ఇక్కడ వైద్యం చేయటం ఆరంభించారు. ప్రజలు 10 రూపాయల డాక్టర్ అని పేరు పెట్టారు. తన ప్రయత్నాలతో మరుసటి ఏడాదే ఈ వివేకానంద ఆసుపత్రి ఏర్పాటైంది. ఆసుపత్రి తొడగినలేదే நிறைய பேர் இந்த ఆసుపత్రికి వరతో. ఆసుపత్రి నెలకొల్పిన తర్వాత క్రమంగా రోగుల రాక ప్రారంభమైంది. పెద్దగా సదుపాయాలేమీ లేవు, కానీ ఈయన మంచి ఔషధాలిస్తారని విన్నారు. వాటితో జబ్బులు నయమవుతాయని విశ్వసించారు. ఆ నోటా ఈ నోటా ప్రచారంతో దట్టమైన అరణ్యాలు దాటుతూ దూర ప్రాంతాల నుంచి రోగులు రాసాగారు. 25 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నారు. మంచి చికిత్స లభిస్తుందన్న భరోసాతో వచ్చేవారు. நல்ல ட்ரீட்மெண்ட் கிடைக்கும், இங்கே எல்லா மருந்தும் கிடைக்கும் அப்படிங்கிற ஒரு இதுல நம்பிக்கையில தான் வராங்க. డాక్టర్ నారాయణన్ వివేకానంద మెడికల్ మిషన్ కు, గిరిజనులకు వారధిగా పనిచేశారు. ఓ అనుబంధం ఏర్పడింది. క్షయ రోగానికి ఔషధాలు తీసుకునేందుకు తెగకు చెందిన పెద్దలు ఇష్టపడేవారు కాదు. కానీ ఆసుపత్రిలో చేర్చుకుంటే మాత్రం క్రమం తప్పక తీసుకుంటారు. అందువల్ల క్షయ వ్యాప్తి నిరోధానికి వీలుపడుతోంది. ட்ரீட்மெண்ட் ஃப்ரீயா பண்ணாலும் நம்ம அந்த பண்ற ட்ரீட்மெண்ட்டுக்குள்ள அதுக்குள்ள ஸ்பான்సర్షిప్ நம்ம மற்றவங்கள்ட்ட இருந்து நம்ம வாங்கிட்டு தான் இருக்கோம். ఉచిత వైద్యం అందిస్తున్నామనే కానీ ఈ ఆసుపత్రి నిధుల కొరతతో సతమతమవుతోంది. విరాళాలు తగ్గాయి. జీతాల చెల్లింపు మీద ఈ ప్రభావం పడింది. ఇందుకే స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అయితే అందరి మద్దతు కావాలి కదా. తక్కువ వేతనాలు చెల్లిస్తున్నా, ఆలస్యంగా ఇస్తున్నా భరిస్తున్నారు. నర్సులు, వైద్యులు, సిబ్బంది తమ కుటుంబాలతో కలిసి సహకరిస్తున్నారు. நம்ம வீடுகள்ல அதே மாதிரி இந்த மாதிரி ஒரு பெரிய ஒரு ரொம்ப மக்களுக்கு பிரயோஜனமான ஒரு விஷயம் பண்றோங்கறனால எல்லாரும் சப்போர்ட் பண்ணிட்டு தான் இருக்காங்க. డాక్టర్ నారాయణన్ 2002 నుంచి అట్టప్పాడి ప్రాంతంలో వైద్య శిబిరాల నిర్వహణకు చొరవ తీసుకున్నారు. రోగుల సంఖ్య పెరగడంతో 2003లో బయటి రోగుల సంప్రదింపు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 2006లో SVMM ఆసుపత్రి ప్రారంభంతో ఈ కష్టాలు తీరాయి. எஸ்பெஷலி இன்னொன்று என்னன்னா, நம்ம கம்யூனிட்டி லெவலில் நிறைய விஷயங்கள் ஆஸ்பத்திரி பேஸ் பண்ணி இல்லாமல்
మేము సామాజిక ఆధారిత ప్రాజెక్టులను విస్తరించాం. మానసిక సమస్యలున్నవారు, గర్భిణులు, యుక్త వయసు బాలికల ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాం. ఈ కార్యక్రమాలు సంప్రదాయ ఆసుపత్రిలో ఆరోగ్య సంరక్షణ కంటే మేలైన ఫలితాలనిస్తున్నాయి, జీవితాలలో మార్పు తెస్తున్నాయి. ஆஸ்பத்திரி மூலமாங்கிறத விட கம்யூனிட்டி ப்ராஜெக்ட்ஸ் மூலமா நிறைய அவங்களோட ஹெல்த்ல நிறைய மாற்றம் வந்துட்டு இருக்கு. ఒక్క శిశు వైద్య నిపుణుడు లేని కాలంలో శిశు వైద్య నిపుణులు డాక్టర్ నారాయణన్ ఇక్కడికి వచ్చారు. కొత్తార గిరిజన ప్రత్యేకాసుపత్రిలో ప్రసవం కష్టమైన గర్భిణికి తొలి సిజేరియన్ ఆపరేషన్ చేశారు. రోగులను గుర్తించి చికిత్సను సూచించేందుకు ఆయన నేతృత్వంలోని వైద్య బృందం మారుమూల గిరిజన పల్లెల్లో సైతం సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసింది. இப்போ நம்ம ஒரு 50 బెడ్ హాస్పిటల్ நடந்துட்டு இருக்குங்க. இப்போ இந்த வருஷம் தான் அதை 50 బెడ్ ஆக்கணும். ప్రస్తుతం ఇక్కడ 50 పడకల ఆసుపత్రి పనిచేస్తోంది. ఇంకో ఏడాదిన్నర కల్లా మరో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి సాగిస్తున్నాం. 100 పడకలు, శస్త్రచికిత్సలకు కావలసిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రసూతి, శిశు వైద్యం, జీర్ణకోశ వ్యాధుల విభాగాలు, నెలవారీగా చూసే ఏర్పాట్లు, అత్యవసర సూపర్ స్పెషాలిటీ విభాగం, గిరిజనులకు ఆదాయాన్ని అందించే ఉద్యోగాలు, ఉపాధి కల్పన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. அதெல்லாமே கொஞ்சம் பெருசுபடுத்தி நல்ல இந்த ఏరియా ఫుల్లమే వర மாதிரி உள்ள ప్లాన్ இருக்கு. సామాజిక కార్యక్రమాల సమాచార వ్యవస్థ ద్వారా డాక్టర్ నారాయణన్ బృందం 500 గిరిజనులతో మద్యపానం మాన్పించే చికిత్సలు అందించింది. ఆయన కేవలం వైద్యుడే కాదు, ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణలో తోడ్పడుతున్నారు, మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విలేజ్ అగలి ఇప్పుడు నారాయణ సార్ మా ఊరు అగలి. డాక్టర్ నారాయణ్ ఇక్కడ వివేకానంద ఆసుపత్రి స్థాపించాక మరిన్ని సదుపాయాలతో మరెంతో సౌకర్యంగా మారింది. మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. సార్ సగాచి కొడుకు అప్పుడు நாம் పోయిட்டு இருக்கோம். ఆయన భార్య డాక్టర్ లలిత కోయంబత్తూరు పిఎస్జిఐ ఎంఎస్ఆర్ ఫేటల్ కేర్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వీరికి 2 పిల్లలు, మహేశ్వరన్, శ్రీరామ్. 20 வருஷமா அங்க அட்டப்பாடியில நிறைய మా వారు గత 2 దశాబ్దాలుగా అట్టప్పాడిలో పేదలకు సేవ చేస్తున్నారు. మేము ఆయనకు 2-3 సాయం చేయగలిగాం. నేను చేయలేని పని, ఆ కష్టం ఆయన చేస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన తప్ప ఇలా చేస్తున్న వ్యక్తి మరొకరిని చూడలేదు. నేను ఆయనకు మద్దతు ఇవ్వగలిగాను. ఇందుకు నాకెంతో సంతోషంగా ఉంది. సో அதனால ரொம்ப சந்தோஷமா இருக்கு. அவருக்கு ஏதோ ஒரு விஷயத்துல சப்போர்ட் பண்ண முடியாது. ఎక్కడైతే వైద్యానికి ప్రేమ, ఆదరణ లభిస్తాయో అక్కడ మానవత్వం ఉంటుంది అని గ్రీకు వైద్యుడు హిపోక్రేట్స్ అన్న మాటలు డాక్టర్ నారాయణన్ కు అక్షరాలా సరిపోతాయి. వారికి చికిత్స అందించడమే కాదు, ఆయన మానవతా కోణంలో వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నారు.